హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్బకస్ మీడియా. ఈరోజు వీడియో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి కోసం అయితే ఒక వీడియో చేస్తున్నా. వీడియో నేను కావాలనో లేకపోతే వేరే వాళ్ళని కించపరచడం అని కాదు, ఇది వాస్తవం ఏదైతుందో వాస్తవం గురించి మాట్లాడడానికే వీడియో చేస్తున్నా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి ఏది అవసరమో అది తన శక్తికి మేర, తన శక్తికి మించి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుండే ఆయన. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందని చెప్పంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని దుష్ప్రచారాలే. ఆయన ఏం చేసినా సరే తప్పే అన్నగాడికి కావాలని చెప్పి కొంతమంది యూట్యూబ్లో కావచ్చు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, నేను పార్టీల గురించి ఇంకా పేర్లు మాట్లాడదలుచుకోలేదు, జరుగుతున్న ఏవైతే అసత్య ప్రచారాలు ఉన్నాయో వాటి కోసం క్లారిటీ ఇద్దామని చెప్పి మాత్రమే వీడియో చేస్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పేందని ఏం చేసిండు చాలామంది మాట్లాడుతున్నారు. నిన్న మొన్న నేను చాలా బయట కూడా విన్నా, రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తే ఊరాలు కొడుతారంట. దేనికి కొడతారండి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తే ఊర్లో? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా దౌర్జన్యం చేసిండా, లేకపోతే మర్డర్లు చేపిస్తుండా సీఎం పదవులు ఉండి, లేకపోతే కూని చేస్తుండా, ఏం చేస్తుండని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఊర్లోకి పోతే కొట్టేటట్టున్నారు? ఏ విషయంలో కొట్టేటట్టున్నారు? నేను చాలామంది నేను నిలదీసిన గట్టిగా, అసలు ఏ విషయంలో మీరు రేవంత్ రెడ్డి గారు మీకు నచ్చలేరు, నాకు ఒక 2-3 చెప్పండి, నేను కూడా తెలుసుకుందామని చెప్పింది. నేనైతే రేవంత్ రెడ్డి గారి కోసం నేను ఏదైతే రోజు చదువుతున్నానో, రేవంత్ రెడ్డి గారి కోసం నేను ఏదైతే డైలీ చూస్తున్నానో, అవన్నీ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి అన్ని విధాలుగా ఉపయోగపడేవి ఉన్నాయే తప్ప తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఇంత కూడా హాని చేసే పని రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేయలేదు. అది నాకు తెలిసింది. మీకు ఏదైతే ఊర్లలో మీకు అనరు కదా, రేవంత్ రెడ్డి గారు ఇంకా 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారిని మనం ఇది చేయాలని చెప్పేసి ఏమి అంత కష్టం వచ్చింది మీకు? నేను ఇదే మాట అడిగినా. మీరు సరే నీకు రేవంత్ రెడ్డి గారు నచ్చలేరు కదా, సరే అందరూ నచ్చాలని రూల్ ఏం లేదు, అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ అందరికి నచ్చాలని రూల్ లేదు, రేవంత్ రెడ్డి గారు అందరికి నచ్చాలని రూల్ లేదు. రేవంత్ రెడ్డి గారి వల్ల నీకు కానీ మీ ఊర్లోకి కానీ ఇబ్బంది వచ్చింది ఏందని చెప్పి అడిగిన. నేను నోట్లో కానీ మాటలు తెలియదు అంటే ఎవడో ఎక్కడో ఏదో మాట్లాడుకుని ఉంటాడు, అది విని మనతో మాట్లాడతారు వీళ్ళంతే. అది అట్లా దుష్ప్రచారం కిందనే పోతుంది తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చేశారండి? ఆడపిల్లలకు ఫ్రీగా బస్సు ఇచ్చాడు తప్ప, ఇప్పుడు రేషన్ ఇస్తుండ్రు, ఫ్రీగా సన్నబియ్యం ఇస్తుండ్రు అందరికీ. ఇన్ని రోజులలో మొత్తం భారతదేశం మొత్తంలో సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది కూడా రేవంత్ రెడ్డి గారి వల్లే. 1400 కోట్లు నెలకైతున్నా సరే కూడా, 14,000 కోట్లు నెలకైతున్నా సరే కూడా పేదలకు మంచి జరగాలి, నమ్మి ఓటేసిన పేదలకు మంచి జరగాలని చెప్పి సన్నబియ్యం ఇస్తుండు రేషన్లో. ఇంతకన్నా పెద్ద మహారాష్ట్ర ఉంది, ఎందుకు ఇస్తలేరు అక్కడ? రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచనలు హైడ్రా మీద చాలామంది చాలా తప్పుడు ప్రచారాలు చేశారు. హైడ్రా అనేది ఎంత విలువైందో కాలంతో పాటు మీకు అర్థమవుతుంది. ఇల్లులు పోయినాయి, లేకపోతే పేదోళ్ళు ఇల్లు కొట్టిరని చెప్పేసి అన్నారు. కానీ పేదోళ్ళు అనేటోళ్ళు విల్లాస్ ఎవరైనా కట్టుకుంటారండి? ఎవరైనా కట్టుకుంటారా? 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు అనుకుంటాడా పేదోడు? ఎవడు కొనడు. అవందరూ ఉన్నోళ్ళు కబ్జా చేసి ఎవరైతే కట్టుకుంటో వాళ్ళ ఇల్లు గురిసే గిట్టంగా పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి యూట్యూబ్లో ఆన్ చేసి ముంగట మైకులు పెట్టి మా ఇల్లు కాలిపోయింది, నా బుక్కులు మా ఇంట్లో ఉండిపోయిందని చెప్పి చిన్నపిల్లలతో కూడా రాజకీయం చేయించారు కదా. ఎందుకు అసలు రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకు మీకు అంత నచ్చని? ఎందుకు? నేను ప్రజల గురించి మాట్లాడుతాను. ప్రజలు ఎవరో రాజకీయం తెలియని వాళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డి గారు మంచోడు కాదని చెప్తారు. రాజకీయం తెలిసిన ఏ ఒక్కడైనా సరే కూడా రేవంత్ రెడ్డి గారి కోసం పాజిటివ్గానే మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారికే ఓటేస్తాడు. వీడు ఇంకోటి కూడా ఉంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దందా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారికి అగెనిస్టే. ఇది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ దందా మొత్తం పడిపోయింది కాబట్టి వాళ్ళందరికీ అగెనిస్ట్. వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉందని చెప్పంటే రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారు అంటలేను నేను. అర్థం ఉందంటే వాళ్ళ బాధ అది. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగా నడిచింది, వాళ్ళకి 4 పైసలు వచ్చినాయి, వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఇప్పుడు పైసలు వస్తలేవు కాబట్టి వాళ్ళు బాధలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చలేదంటే ఓకే, నచ్చలేదు. ఎందుకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే కూడా ఎలక్షన్ అయిన తర్వాత సంవత్సరంన్నర దాకా ఎవరు పైసలు బయట తీయరు. రియల్ ఎస్టేట్ అనేది అంతంత మాత్రమే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే ఒక దాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది కాబట్టి దానివల్ల ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోయినాయి. అవి తప్పేముందని అలా ఇష్టానుసారంగా చెరువులు నల్లాలు అన్నీ కబ్జా చేసి బిల్డింగ్లు కట్టి రియల్ ఎస్టేట్ చేయడం అది రియల్ ఎస్టేట్. అది అంటే అవతలోడు వాన వచ్చి సిటీ అంతా మునిగిపోయినా సరే కూడా రియల్ ఎస్టేట్ దందా నడవాలంతే. అందరు ఇట్లా చేస్తారని కూడా అంటలేను. కొంతమంది ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో ప్రభుత్వం అండ చూసుకొని ఇష్టానుసారంగా చెరువులు అన్నీ కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టి
వాన వస్తే నీళ్ళు కూడా పోకుండా మొత్తం పశువులు బండ్లు కార్లు కొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే దేని దిక్కించి వచ్చింది? అర్జెంట్ అన్నీ కావద్దనే కదా రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురావడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే దానివల్ల ఏం కాదు. రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకురావడం వల్లనే హైదరాబాద్కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఎవరు కడతలేడు, ఒక్కొక్కరిని కింద పడుతుంది ఏదైనా కబ్జా చేసి కట్టాలంటే. హైడ్రా అనేది ఇప్పటికైనా సరే ఎప్పటికైనా సరే తెలంగాణ ప్రజలకి మంచిదే తప్ప చెడు కాదు. రేవంత్ రెడ్డి గారి మీద కావాల్సుకొని పని కట్టుకొని పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారి మీద ఏదో ఒక నింద వేయాలి, పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారిని బదలం చేయాలి. ఇదే పనిగా ఉన్నారు చాలామంది. మీకేమంత అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి గారు? మీకేమంత అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి గారు? మీ ఇంట్లోకి వచ్చి ఏమైనా గుంజుకుండా, లేదా మీ భూమి ఏమైనా ఆయన దొంగతనంగా రాపించకుండా ఒక ముఖ్యమంత్రి అయ్యింది తెలంగాణకి ఎట్లా చేస్తే మంచిగా అవుతుంది అని చెప్పి నానా కష్టాలు పడి ముందుకు తీసుకొని పోతుండు. ముందున్న గవర్నమెంట్ చేసిన అప్పులకి మిత్తి కట్టుకుంటా సంబలాయించుకుంటూ వస్తుండు. దీనిలో మీకు ఏమంతగానో గలీజ్ ఏం కనిపించింది రేవంత్ రెడ్డి గారు చేసేదానిలో? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుంటే ఏం ఇంత ముందుకి ఇప్పటికి ఏం మారిందని చెప్పి ఏమీ మారలేదు. ఇంకా అంతకంటే ఇప్పుడు మంచిగా అయింది. ఇంకా లేడీస్కి బస్సు వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది కాబట్టి లేడీస్ అందరూ ఆనందంగా పనికోతురు. కోడల దగ్గర అత్త పోతుంది, అత్త దగ్గర కోడలు వస్తుంది, కూతురు దగ్గర తల్లి పోతుంది, తల్లి దగ్గర కూతురు వస్తుంది. ఫ్రీగా అందరూ తెలంగాణలో తిరుగుతారు. అదేమన్నా తప్ప అది? అంటే ఏ పని చేసినా సరే కూడా దాన్ని ఏదో ఒకలాగా పబ్లిక్లోకి పోకుండా బురద రాయాలి, ఆ పనిని ఆగం చేయాలి. రేవంత్ రెడ్డికి మంచి పేరు రావద్దు. ఎందుకండి? రేవంత్ రెడ్డి పనిచేసి మన తెలంగాణ రాష్ట్రం కోసమే కదా, తెలంగాణ ప్రజల కోసమే కదా. ఆయన ఏదైతే పని చేస్తుండో పని చేసుకునేయాలి కదా మనం. మీకు ఇప్పుడు సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి గారు వచ్చి, ఇంకా 4 టైం ఉంది. 4 కూడా మీకు నచ్చకపోతే అప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు నచ్చలేదో మీకు మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఎవరో చెప్పింది మనం కళ్ళతో చూడకుండా ఎవరో ఏదో మనకు నచ్చని వ్యక్తి గురించి మాట్లాడి మనల్ని కూడా మారుద్దాం అనుకుంటే అట్లా కాదు కదా. మీ ఇంట్లో ఏదైనా మంచి జరిగిందా లేదా ముఖ్యమంత్రి వల్ల ఒకసారి అది ఆలోచించాలి మీరు. ఇంతకుముందు ముఖ్యమంత్రి వల్ల ఏం జరిగింది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి వల్ల ఏం జరిగింది, ఇంతకుముందు గవర్నమెంట్తో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, రేపు పొద్దున్న నీకు గవర్నమెంట్ వస్తే ఏం జరుగుతుందో ఇవన్నీ మీరు వ్యాలిడేట్ చేసుకుని కదా మీరు ఓటు వేయాల్సింది. ఇట్లా ఏం కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి సంది నేను అంటే ఇది ఎందుకంటే వీడియో ఎందుకు చేస్తున్నా అని చెప్పి అంటే నేను వేరే వాళ్ళని బదలం చేద్దామని చెప్పి కాదు. ఒక ముఖ్యమంత్రిని ఆయన పని ఆయన చేయనిస్తలేరు. ప్రతి దానిలో పుల్ల పెడతారు, ప్రతి దానిలో డైవర్షన్ రాజకీయాలు చేయాలి. అది అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, రేవంత్ రెడ్డి అట్లా చేసింది, ఇట్లా చేసినది. ఏం చేసినా తప్పేనా? మనం చేసే సంసారం ఎదురు చేస్తేనేమో వ్యభిచారం కాడికి మాట్లాడతారు. ఇది కాదు కదా పద్ధతి. అది ఏ విషయంలో అయినా సరే కూడా ఒక ముఖ్యమంత్రి ఒక పని చేస్తుందంటే ఆ పని చేసిన తర్వాత ఆయన చేసిన పని మొత్తం అయిపోయినాక కదా అది మంచిదో చెడ్డో తెలిసేది. పని స్టార్ట్ చేయకముందునే మొత్తం పోయి గందరగోళం చేస్తే ఆయన ఇంకా పని చేసుకున్నట్టు ఏడా? అది కాదు కదా. ఆయన చేసేది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసమే కదా ఆయన చేసేది, ఆయన ఇంటి కోసం కాదు కదా. ఇట్లా తప్పుడు ప్రచారాలు ఎప్పుడూ నమ్మొద్దు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన్ని ముఖ్యమంత్రిగా పనులు చేయనియాలి అంతే. చేసిన తర్వాత ఈరోజు నువ్వు చెట్టినా ఇయ్యాలని నీకు కాయలు రావు, ఇయ్యాలని నువ్వు నోరేస్తే రేపే ఒడ్లు రావు. ఏదైనా కానీ ఒక టైం పీరియడ్ పడుతుంది. రేవంత్ రెడ్డి గారు చేసే పనులు ఒకసారి డెప్త్గా ఆలోచించి అది ఇవాళ ఈయన మాటనంటే రేపటికి ఏం ఉపయోగపడుతుందని చెప్పి ఒకసారి అట్లా ఆలోచించి ఈ 5 ఏళ్ల తర్వాత కూడా మీకు అట్లా ఆయన చేసిన పనులు నచ్చకపోతే అప్పుడు ఓటు రూపంలో ఎట్లుంటుందో అప్పుడు చూపించచ్చు. అంతే తప్ప ఏం తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తున్న మంచి పనులను కూడా ఎదగనేయకుండా ఆడికాడికే తొక్కేయాలని ఏదైతే ఆలోచన ఉందో అసలు ఆలోచనలు ఇప్పటికన్నా మానుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.